ఫాదర్ ఫాదర్ నా పేరు మైకేల్. ప్రభు సన్నిధిలో పేరు కాదు నాయన ముఖ్యం, మనస్సు. ఆ మనసే నా సమస్య. సమస్య అనేది పుట్టేది అంతమయ్యేది ఆ మనసుతోనే. ఏమిటా సమస్య? ప్రేమ. ప్రేమ? అమ్మాయిని ఇప్పుడు తెచ్చావా? లేదు ఫాదర్, నేను ప్రేమలో పడ్డాను. అయితే ప్రాబ్లం ఏంటి? నేను ప్రేమిస్తుంది ఒక మగాడిని. అతను నా ప్రేమను ఒకే చేయకపోతే నేను చచ్చిపోతాను. నో 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 నో, బట్టతలు ఉంది కదా అని తల తీసేసుకుంటావా? ప్రేమ కూడా అంతే. అతడు నిన్ను కాదన్న మరుక్షణమే మరో ఉత్తమ పురుషుడు వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఉత్తమ పురుషుడా? అవును, ఆ దేవుడే నీ కోసం పంపిస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఆ వచ్చే ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడు? అతన్ని ఆ ప్రభువే కాపాడాలి. ప్రభువా, ఎన్నిసార్లు నేను వాయిదా తీసుకోను? ఇలా చేస్తే కేసు ఎగిరిపోతుంది సార్. మీరేంటో డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. కమన్. హాయ్ మమ్మీ, ఇతను ఎవరో తెలుసా? కాబోయే కలెక్టర్ అజయ్. ఐ రైట్? కరెక్ట్. టేక్ యూర్ సీట్. థ్యాంక్స్. సమయం మీ గురించి చాలాసార్లు చెప్పింది. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? అంటే నాకన్నా ముందు నా బయోగ్రఫీ వచ్చేసింది అనమాట. కాఫీ తీసుకోండి. నా కాఫీ అలవాట్లేదు, జ్యూస్ ఉంటే పట్రా. అట్లాగే. చూసా మమ్మీ, హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? డాడీ లాగే. అవును, మీ నాన్నగారు లేరా? ఇప్పుడు కాఫీ తెచ్చింది ఆయనే. ఆయన? సారీ సార్, ఏదో సర్వెంట్ అనుకుని పొరపాటుగా. ఏ పర్లేదు బాబు, జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ సార్. నువ్వు ఇంకా నయం, ఇంతకు ముందు మా పక్కింట్లో పనిచేసే వంటావిడ నేను కూడా వంటవాడి అనుకుని లవ్ ప్రపోజల్ పెట్టింది. నేను సరేనన్నాను, మా ఆవిడే కట్టేసింది. ఫస్ట్ ఇంట్రడక్షన్ మీ లవ్ ప్రపోజల్ చెప్పడం అవసరమా? అవసరం ఏంటో, కుర్రవాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అవునండి, మీరేం చేస్తుంటారు? హౌస్ హస్బెండ్ని. ఇంతకు ముందు 20 ఏళ్ల పాటు దుబాయ్లో చెఫ్గా పనిచేశాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ ప్రెస్టేజ్ కోసమని వంట బయట చేయకుండా ఇంట్లోనే చేస్తున్నాను. యు ఆర్ గ్రేట్ సార్. ఆఫ్ కోర్స్, అందరూ ఇలాగే సింపతి చూపిస్తుంటారు. అన్నట్టు వాళ్ళ కర్రీస్ ఏం చేయమంటావు? వంకాయ సాంబార్. నువ్వు ఆ వంకాయను వదలవా? మీకు సరిగ్గా చేతనైంది అది ఒక్కటే కదా. వస్తాను బాబు, దాని స్టవ్ మీద ఉంది. ఓకేనండి. ఇదేనా రూమ్? ఇది నీ రూమా? అవును. షాక్ ఎందుకు? చాలా బాగుంది, అందుకే అడిగాను. వెరీ ఫన్. ఓ, వీడెవడో? రేపు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చేది అతనే. అయితే ఓకే. ఏమో బాబు, పెళ్లి చూపులు అంటేనే టెన్షన్గా ఉంది. పరిచయం లేని వ్యక్తి కదా, ఎలా మాట్లాడాలో ఏంటో. నీకే ఒకప్పుడు నీకు నాకు కూడా పరిచయం లేదు కదా, అయినా ఫట్ మన చేయబట్టుకుని మగరాయిలాగా బెక్క బెక్కమని వాగేసావు. అలాగే ఐడియా, ఓ పని చేద్దాం. నేను సంయుక్త, నువ్వు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. వచ్చిందా రిహార్సల్? హాయ్. హాయ్. లైఫ్లో మీ అంబిషన్ ఏంటి? సివిల్ సర్వీసెస్ పూర్తి చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అయి పబ్లిక్ కొంచెం సర్వీస్ చేయాలి. మరి మీ అంబిషన్? నాకు పబ్లిక్ సర్వీస్ వద్దు, ప్రైవేట్ సర్వీస్ చాలు. రోజుకి హ్యాపీగా 10 పెప్సీలు తాగుతా, 4-5 టీవీడీలు చూస్తా, అంతే. నువ్వు ఆఫీస్ నుంచి టైర్డ్గా వస్తే నేను కాఫీ కూడా కలిపివ్వను. నేనే కలిపి నీకు కూడా ఇస్తా. కుకింగ్ కూడా చేయను. నీకు నచ్చిన హోటల్ నుంచి స్వయంగా డెలివరీ చేసిస్తాను. మరి పిల్లలు? వాళ్ళని డెలివరీ నేనే చేయాలా? నో, నేనే డెలివరీ చేస్తాను. సాయం చేసినందుకు. కానీ పిల్లలకి స్నానాలు, డ్రెస్లు నువ్వే చూసుకోవాలి. మరి నీ టేస్ట్లు ఇష్టాలు ఏంటో చెప్తే. ఇష్టాలా? నాకు వర్షంలో తడుస్తూ డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మరి నీకు? నువ్వు తడిసిపోతూ డాన్స్ చేస్తూ ఉంటే అది నాకు చాలా ఇష్టం. మరి నాకు జలుబు చేస్తే? నేను విక్స్ రాస్తాగా. విక్స్ రాస్తే సరిపోతుందా? చలితో ఒళ్ళు వేడెక్కిపోతే? నేను వెచ్చగా రగ్గు కప్తానుగా. ఇంకా చలి తగ్గకపోతే? నేనే రగ్గులో దూరి నీకు చలిమంట వేస్తాగా. నువ్వు రగ్గులోనా? తప్పేముంది, నేను నీ భర్తనేగా. భర్తవేగా, అయితే నీ ఇష్టం. ఓ డాడీ, మేమే రగ్గుల నుంచి బయటకు వద్దాం అనుకున్నాం. అదే రూమ్ నుంచి బయటకు వద్దాం అనుకున్నాం. మీరు బయటకు రాకపోతే మేమే లోపలికి వచ్చాం. ఇది మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థాంక్స్ అండి, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. బాయ్.
ఆ, మీ అమ్మకి ఇష్టమైన వంకాయ సాంబార్ తయారు చేస్తున్నానమ్మా నీకోసమేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకే పద. కిందకంటా ఉంటే మీ బాడీ మంచి షేప్ వస్తుంది ఆ గీత నా తల రాత నా గుండె మీద వాత హాయ్ చూసావా నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో ఇన్ఫెక్షనా? కాదు ఎఫెక్షన్ నువ్వు రాసిన లవ్ లెటర్లు అన్ని చదివి చదివి రాత్రిపూట నిద్రే పట్టట్లేదు తెలుసా అవి రాసింది నేను కాదు, జస్ట్ పాస్ చేశాను అంతే. పాస్ ఆన్ చేసావా మరి రాసింది ఎవరు నేనే. ఆ, నువ్వా సీను నీకు ఒక నగ్న సత్యం చెప్పనా? అంటే ఇప్పుడు బట్టలు చెప్తావా ఏంటి అబ్బా ఎంత ఆశ, బట్టలతోనే చెప్తాను. నువ్వంటే నాకు లవ్, ప్రేమ, కాదల్, నీతో లైఫ్ 50-50 చేసుకుందాం అనుకుంటాను. అబ్బా ఆశ 50-50 చేసుకోవడానికి నీలో 50-50 అని అనుకున్నావా? అదే కుదరదు పా. చీను చీను ఎందుకు నా హృదయం బద్దలు కొడుతున్నావు? ఏయ్ ఇంకోసారి నా జోలికి వచ్చావంటే అది బగులుద్ది పా. చీను అబ్బే. చీను నీకు చీను సారీ. ఎక్స్క్యూజ్ మీ, మీ ఏజ్ ఒక 35 ఉంటుందా? ఏంటి నువ్వేమనుకుంటున్నావురా? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? యు నో నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. నేను జెంటిల్మెన్, ఐఎమ్ ఉత్తమ పురుష. అయితే ఫాదర్ చెప్పింది కరెక్ట్ అనమాట. ఏ ఫాదర్? మీ ఫాదరా? చర్చ్ ఫాదర్. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు ఉత్తమ పురుషుడు ఎదురవుతాడని ఫాదర్ చెప్పారు. చెప్పాడు. వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. వాడే నేను, నేనే వాడు. ఉత్తమ పురుషుడు. ఉత్తమ్. అందాలని అందిస్తా వయ్యారమే బట్టిస్తా నీకే నా కంచం మంచం పంచిస్తా కావాలని కల్పిస్తా నా పాలని రప్పిస్తా ఇంకొంచెం కొంచెం కొంచెం కసరిస్తా